బామా ఏడేడి మేడలు ఎందుకొరకు తిల్లవేన వాళ్ళే బామా అమ్మాని విలువ ఆడి బాలలు లేరు బాబాని విలువ ఒక సిన్ని బాలలు లేరు అన్నవమ్మా సాట్ల పడ్డరా నాట కాట్ల పడ్డదాకా తప్పది తప్పి ఎవరి ధర్మ కాదు అన్నాడు భగవంతుడు భూమి మీద అల్లలో తీసుకుపోయి పిల్లలు ఏడిపిస్తారు పిల్లల కొంట పోయి తల్లు ఏడిపిస్తారు పిల్లల రెక్కల కష్టం తల్లులకు బాగుండదు కొంతమంది తల్లుల కష్టం పిల్లలకు బాగుండదు అలాంటి వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు గర్భాన కలిగిన కొడుకులు బిడ్డలు లేరు కొడుకు అంటే ఇవాళ మన కొడుకులు లేరు బిడ్డలు లేరని కలకల కలకల కన్నీరు తీస్తారు ధనం తిన్నోళ్ళు వాళ్ళ దానం చేస్తారు పైసా పదార్థం తిన్నోళ్ళు వాళ్ళ అవతల వారెత్తారు నువ్వు ఎందుకు ఏడతాను నువ్వు ఎందుకు రంది పడతారు బిడ్డో బిడ్డో అని ఎందుకు ఏడతాను చెద్దరు కప్పుకున్న బిడ్డను దాకున్నా ఆ బిడ్డను దాదుకున్నా మనం మరి సచ్చినాడు ఏడుతుందా ఏడు అది సత్యనాడు ఏడు అవరు బిడ్డ అంటే లేదు అంటే నువ్వు చచ్చిపోతే ఏడుతున్నాడు కుదరవుతుంది ఏడుతానని నాకు అర్థమైంది బాగా ఎందుకంటే అమ్మమైన సొమ్ము బాగుండదు ఏడ్తనే బిడ్డలకు వస్తుందా అని ఏడుతానంటాను నాకు తెలియదు ఏడు చేశాం కదా నువ్వు ఏడు చేశాం కదా నాకు ఎరికే సొమ్ము కోసం ఏడుతారు ఆడబిడ్డలకి ఏ సొమ్ముకు ఈ బంగారు సొమ్ముకు దానికి అరకిలో ఉల్లిగడ్డ వచ్చేనా ఉప్పు రాదురా ఉప్పు గారికి ఇప్పుడు రారు దుకాలే సాగు ఇప్పుడు వాడు కూడా రాదు పాడాలి కూడా ఉన్నోడికి పాడుకుల మీద రండి రూపాయలు ఉన్నోడికి తేల్చేద్దామన్నారండి బాబా ముసలోళ్ళకు ముచ్చట మీద రండి ఆగుపోదోనికి ఎప్పుడు దాగలన్నారండి బాబా 10 ఎకరాలున్న రైతుకు ఏ ఎకరంలో ఏ పంట పెడితే నా అప్పు తీసాన్నారండి మామా పిల్లలకు సొమ్ముల మీద రండి అన్నారమ్మా దిగమందు లేడు ఎందుకు కూడా మన గర్భాన కొడుకులు లేరు బిడ్డలు లేరు అన్నావు ఎందుకు బాధపడతారు ఏడుముద్దు కంటే ఎందుకంటే ఊళ్ళు ఉన్నోళ్ళే మన దానం చేస్తారు నన్ను ఎందుకు పోతారు అప్పటికిప్పటికంటారయ్యా మరి 1 కోటి వరాలు వచ్చిన కొడుకు పెట్టే కానీ 1,00,000 వరాలు వచ్చిన కొడుకు కాదు తాళైన పడిన తనసేన వంటలు తన గుమ్మి నిండా ఎడ్డో కుట్టిగా మన బిడ్డ మన ముద్దున పరాయి బిడ్డ పైకి ఉంటారు మరి కట్టింది బట్టగా లెక్కలంటే మృతిగా లెక్క అన్నది కడుపుగా కందుడు దుస్తుని కావాలి చెట్టుడెత్తుకొని సంబరపడాలి సంతోషపడాలి మరి అక్కపిల్ల ఎక్కరా చెల్లెపిల్ల చేతికి రాదు అలాగే అత్తగారింటి వద్దు చెడు చెల్లెండి వద్దు రాదా సురగల దిద్దులు పోయి ఎత్తే మరి ఓమనం తిరుపతి తిరిగేద్దామయ్యా అలా కట్టవయ్యా పట్టుకుంటారా పట్టుకుంటా మీరైతే మెల్లగా కలగత్తా మెల్లగా పోరి పోగు బంద్ రాదు మాట పెట్టుర్రా రాదు
స్వామి కల్లాల మనసులో కట్టుకోని భార్య అంటే ఇట్లుండాలి. ఎందుకన్నా అరే నిన్న మన తయారుగా సిటీ పోయి షాపింగ్ చేద్దామంటే సింగిపేట సరి కట్టుకుని నామడు అత్త అంటే ఈ ఊళ్ళో ఉన్న మంది అంతా ఈ ఊళ్ళో ఉన్న మందంతా ముక్కు వేలేసుకొని చూసి ముక్కు మీద ఎందుకు వేసుకుంటారు? అరే అట్లా కాదన్నా పొలం రాజువారి అన్నం తక్కువ ముక్కు వేలేసుకుని చూడు ఒక్కటి కాదు రెండు మస్తుండని ఏమండి బావయ్యా ఓ మరదరా నీ కళ్ళకనే చుట్టూ వాళ్ళండి బావా నేకాలకే మంచి చూస్తాను బుక్క కింద. ఏమో నిన్న మొన్న కట్టుకున్న సీర నిన్న దొడుకునే బ్లౌజే కాదండి అడ్జస్ట్ అయిపోయి స్టేషన్ కానీ ఈ ఆడికి 16 రోజులు అయితే సీర కట్టక బావ ఎల్లు కట్టండి ఇంత మంచిగా ఎన్నడూ తయారు కదా డౌట్. ఎందుకంటే మగవాళ్ళు తెలివి తక్కువైనా ఆడవాళ్ళు తెలియకలు కావాలండి బావా ఎట్లా అంటావా పొగలేదు బంద్ చేస్తారా? మీరు బంద్ చేయాలి అద బంద్ చేయాలన్నా మీరు పొగ బంద్ చేస్తారు. ఎప్పుడు ముక్కులు కడతాను ఇట్లా కడతాను ఏదన్నా ఒకటి కావాలి మరి ఏదన్నా పొగాట బంద్ చేయరాదంటే అవ్వలు కట్టెలు చల్లార కొడితేనే పొగ పొంది కొర్రాయిలు తీసుకొని కొర్రాయి తీసుకొని నీళ్ళు పోయిపోయి నీళ్ళు పోసిరా పోయి ఎదురుగా కుక్కుంటారా ఏం బాగా సాస్తాందిరా వాళ్ళకి నేను నీళ్ళన్న పోయిన మంట చేసుకోండి మంట పని చేయాలి చేసుకోండి. పరాయి పిల్లలకు గాజులు పెడితే పైకి సేటు వాళ్ళ
ఆడపిల్లల సంతానం కావాలి రాదా అధిక బంగారం మనం ఇది వేసుకున్న అర్ధరాత్రి కడుపును వచ్చినా కాళ్ళు వచ్చినా అడగవునాదా కోట్ల డబ్బు పక్కన పెట్టుకుని పంటే అర్ధరాత్రి వెళ్ళేసి అమ్మా నాన్నని పిలువై నాదా వచ్చినాడు కొని పెట్టి కొడుకులు కావాలి కన్నీళ్లు తీసి అడవిలు కావాలి కాదా ఎంతైనా గాని లంగ పేరు దొంగ పేరు మొయ్యవచ్చు గాని ఒడ్డు నుండి అవో మొయ్యరాదు అన్నారు అని భార్య భర్తలకు బండ్ల ధనము ధాన్యవంతం మెరుక్కోని ఈ భూమి మీద పుట్టిన పుణ్యక్షేత్రాలని తిరిగి వస్తామన్నారు మరి ఒక్కరు కాదు ఇద్దరు కాదు 18 జాతుల మంది ఉన్న వాళ్ళు వడ్ల వాళ్ళు వసలు వాళ్ళు కమరాలు కుమరాలు మాల మాదిగ కాపులు కరణాలు గొల్లలు కుర్మలు ఆ బండ్లకు అడ్డగోలు తిరిగి అమ్మాని ప్రయాణం ఎక్కడికో అన్నారు రాజ్యదేశము లేకపోతలేము ఓ బతుకు బంగారం లేకపోతలేము మా గర్భాన పిల్లలు లేక దేవతల పూజ పోతారం అన్నారు వాళ్ళు బండ్ల మీద సై సై మేడారము వాళ్ళు భార్య భర్త కోటి ఒక్క లింగాన్ని చెద్దరు కప్పుకున్న లింగాన్ని మొక్కు సంతానం ఇస్తుంది ఈ లింగం దానికి అట్టిగా మొక్కుడు కాదే పూలతోని పూల అభిషేకం చేయాలి పాలతోని పాల అభిషేకం చేద్దాం రా లింగానికి ఆ లింగాన్ని నాకు పిల్లలు ముట్టకుంటే నా లింగాన్ని లింగ అడగా పాల పాకితో నీకు ఇట్లా మీకెళ్ళి పోతాను లింగం అడుగుతురా ఆ లింగం మా చేతి అవుతాను అయ్యో దేవా నీరామా తండ్రి ఓ దేవా నీరామా రాజన్న పోయేదాలు రాజన్న కొండగట్టు రాజన్న పోయేదాలే వాళ్ళు కొండగట్టు అందుకే అందరూ దాన ధర్మం చేయకుండా కానీ అగో ధర్మాపురి అల్లడమ్మా దాన ధర్మం చేయకుండా కానీ దక్షిణ తలాపు చేసుకొని పండాలి అగో దారిలోనే కంపన్నది ఇయ్యాలి అన్నారు అరే ధర్మాపురి ఏరుకొని గంగల తానవాడి గంగ ఒడ్డుకున్న లక్ష్మి నరసింహ స్వామి పూజలైనా అగో రాను భద్రాచలం ఏరుకొని అగో అయోధ్య రామయ్య పూజలు చేస్తూ ఉన్నదమ్మా అవు శ్రీశైలం ఏరుకోరి చుట్టుముట్టు పాదరంగా నటనలో ఎండి ముందులో బంగారు వెలుగులైన బ్రహ్మరాంబితో నెలకొన్న బాలుడే మల్లికార్జున స్వామి వాళ్ళు శ్రీశైల మల్లన్న
నువ్వే ముద్దుకున్నావు ఇవాళ ఒక్క పూట నాకు తెలియదు. ఎవరు పడితే వాళ్ళు అయితే చెప్పడం ఫలిస్తే నీ కాస్త ఏమనుకో మనిషి మనకు కొడుకులు బిడ్డ పుట్టాలని నువ్వు మనసులో మొక్కుడు మొక్కుతావా మనసు లేని మొక్కుడు మొక్కుతావా ఆయన కొడుకులు కావాలి బిడ్డలు కావాలని నీకే పట్టింపున్నదా నువ్వు మునుగు అన్న గుండంలో మునుగుతానా మొక్కు అన్న గుళ్ళే మొక్క వాళ్ళని మొక్కుతానా భగవంత మా గర్భాన కొడుకులు కావాలి బిడ్డలు కావాలని లింగాన రూపాయి విడతానా తమ్మాల కూలి అనగట్టేస్తాన పిల్ల నువ్వు ఏ మొక్కుతానవా బరాబరి మొక్కుతాను నాకు నమ్మకం అయ్యా పావయ్య అని ఏమైంది మనం విమలవాడ జాతర పోతే నీ గుండంలో తానం చేసి ఆ దేవుని దర్శనానికి లైన్లో నిలబడితే నువ్వు నిద్ర పోయినా దుకాణం పోయి ఏకుడు వాళ్ళ బత్తెత్తుకొచ్చింది ఆయన దొంగతనం చేసి రావద్దు కానీ పిల్ల ఆ బాల అలా బత్త తెచ్చి రోజు ఊకున్న కాడ నీ చేతి పెడితే బజ్జి కోసం బాగున్నట్టు బాగుంది మా ఆయన పైసలు పెట్టి కొనకొచ్చిన అనుకుని ఏకుడు వరాలు పుచ్చిన కానీ ఈ దొంగ బుద్ధి పాడవడం ఓ తీర్థంలో ఓనియడు కథకాడ ఓనియడు మొన్న కోటంచకు కథ పోతే ఏమైంది అక్కడ 3 గంటలకు మంగళారతి పాట వాడిన నేను మంది బాత్రూమ్ లో బకెట్లు తెచ్చి మా ఆటోలో పెట్టింది కావున కోట అంచులు మందులో కూకోవాలి బకెట్ ఏందని తెల్లారంగా మన ఆటో గడ్డ తిరిగితే తెల్లారంగా గతి ఉన్నదయ్యా కళ్ళు దొంగలకు లొట్లు మెడకేస్తారు 4 బకెట్లు తీసుకొస్తారు నీ మెడకేస్తారు ఊరంతా డప్పు సాటింపు చేస్తారు ఊరంతా డప్పు సాటింపు చేసారని బాధపడకు రండి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు తెలంగాణ వచ్చి ఎంత పేరుకి వచ్చిందో ఊళ్ళో పొంట బకెట్ ఎత్తుకొచ్చి అంత పేరుకు రావాలి ఎన్ని గుళ్ళలో పోయి పట్టిన కొండ వేరే ముళ్ళ ఒడిసి పోతాను వాళ్ళు జానకం నొక్కిలేసి మోరందరూ ముడతావు ఉన్నాయమ్మా భార్య భర్తలు కాదు రామా అడవిలో నాగబండ్లు అత్తవు ఉన్నాయమ్మా వచ్చేదారి మీద ఊరులేసి అడవి మీద ఆడబడ్డ గుడి కాదు రామా పాత శివాలయం అనగానే వేరు గోపాల స్వామి గుడి కనబడ్డదమ్మా రోజు రోజుకు సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోతుంది ఈ ఒంటి నిండా బట్ట కట్టుకొని కథ చెప్తే కథ ఎవరు చూస్తారు సప్పట్లు ఎవరు కొడతారు 32 ఇంచుల కలర్ టీవీలు వచ్చినాయి గోడవ తలిగెట్టే ముసలోడు ముసలిది టీవీ కాడ కూర్చుంటాను ఏమన్నంటే చేతుల రిమోట్ వాడతాను సీరియల్ అని సీరియల్ దగ్గర వాడతాను అందుకే అన్నారు ఏ దేవుని గుడికాడు అయినా అరమూర లేకుండా దేవునికి దండం పెట్టాలన్నాట రామాయణం భరత భాగవతం భజన కాడు అయినా అరమూర లేకుండా అవు సప్పట్లు కొట్టు అన్నప్పుడు సప్పట్లు కొట్టాలన్నారు సప్పట్లు కొట్టకుంటే మా కథోళ్ళ ముళ్ళేం పోతలేదు కానీ కొట్టినోళ్ళ శనంత పోయి కొట్టనోళ్ళ మీద పడుతుంది దేవుడిచ్చిన 2 చేతులు ఉన్నోళ్ళే సప్పట్లు కొట్టాలి చేతులు లేనోళ్ళు సప్పట్లు కొట్టద్దు వేణుగోపాల స్వామి గుడి కనబడ్డదమ్మా భక్తికి సప్పట్లు కొడతలేరు భయానికి కొడతాను భయానికి ఈ శని పాడవాడు ఈ శని మాకెందుకు కానీ అందుకే అన్న రవలాల నీతికి అన్నం లేదు అవనీతికి అన్నం ఉన్నదాట నీతి ఎక్కడిది 7 గంటలకు వచ్చి డోలుకు వచ్చాం ఏ అల్లం మొదలు వచ్చాం నీతికి అన్నం ఉన్నదా అరే రే 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 కానాడు అని లేదు
భార్య భర్తలైనా గుడి వెనకాడ గుండంలో నీళ్ళు తీసుకొచ్చి వేణుగోపాల స్వామి విగ్రహాన్ని కడిగిన రమ్మ పాలతోనియా పాలాభిషేకము నీళ్ళతోని అనగా నీలాభిషేకమైనా తోని మాత్రం అనగా పుష్పాభిషేకమైన కుమార్తెను చేసిన భార్య భర్తలు వేణుగోపాల స్వామికి ఏ మానవులైనా పుట్టేది ఎందుకయ్యా పురుడు చేసేదానికి పెరిగేది ఎందుకయ్యా పెళ్లి చేసేదానికి బతికేది ఎన్నాళ్ళకైనా సావడానికి అన్నారు మరి ఈ రోజు దచ్చినోళ్ళవేనాదా అవో పిల్లలు లేని సావు ఆ రోజు దచ్చినోళ్ళవేనాదా మలిగిపోయిన దీపాలన్నీ జగజగ వెలిగించిండ్రు 50 దీపాలు అక్కడి నుంచి మొదలు పెడితే 50 దీపాలు అక్కడి దాకా వెలుగుతాయి అండి ఇంకో జగజగ వెలుగుతాయి ఇంకో గంట అయిందంటే ఉప్పునేసే తోట లెక్కలకి ఇట్లా ఉంటాయి లేదు 3 గంటల దాకా ఈ దీపాంతరాల్లో సమరు పోసుకొని మనం సాధులం కావాలి 3 గంటల్లో ఒక్క దీపాన్ని ఆరిపోని ఆరిపోని మంచిగా చూస్తాను ఇప్పుడైతే ఇప్పటి వరకు డౌట్ వేస్తాను ఆ ఒక్క దీపం గిట్ల అంటాను ఏ దీపం ఇది ముందు వరకు అయింది భగవంతుడు ఇది భారం వేసుకోవాలి వాళ్ళు ఏ తీరే పూజ పడుతుండ్రేనా కారమపులో ఇక్కడ నీకు ఎవరితే ఏర్పాట్లు వచ్చేసాను తిరుపతిలో మాయమ్మ అరవేలు మంగ ఓ అరవేలు మంగ బాగా 2 కిలోల చికెన్ తెచ్చి ఆడితే ఫ్రై చేస్తే తిన్నాడు చికెన్ కూర తిన్నాక స్వామి శరణం అయ్యప్ప అనవచ్చున అట్లాగానే భగవంతుడికి ఒక్క పొద్దుండి మనం పొద్దున్న దాకా ఉపాసం ఉంటే అటు దేవుని భక్తి ఉంటుందా ఎప్పుడు పొద్దు పూకాలని ఎప్పుడు అన్నం తినాలి ఎప్పుడు పొద్దు పూకాలి ఎప్పుడు అన్నం ఇటే కడుపు ఆకలి కడుపు నిండి మంచిగా భగవంతా తండ్రి అంటే దేవుడు కళ్ళలో కనబడతాడు భక్తుడు అందుకే ఇంటికాడ పిల్లం స్నానం చేయముందుకే బోనం చేస్తుంది అది తెలివి కళ అనుకోవాలి అరే ఎందుకంటే మన శివుడు వస్తుంది అంత పసుపు కుంకుమ అంటుంది అని బోనం వండి ఆడబెట్టి మంచిగా స్నానం చేస్తుంది బట్టలు అందుకే అన్ని ఇంట్లో ఎలక పొక్కలే మరి అందరి ఇళ్ళ కూడా తిడిపోతాయి బిడ్డ రాని అన్ని ఎలుకలు మా ఇంటికి పిలిచింది విశ్వం మాది కూడా అందరూ ఇక్కడ
అవో దక్షిణ కన్న బిడ్డ దేగాల పార్వతమ్మ రాగి పూసిన పెట్టిన రంభ పార్వతి బ్రాహ్మణింటి బిడ్డ బంగారు బొమ్మ అవో నీ కంపంత కన్నుల్లో ఎర్ర ఈమె లెక్క కనబడతలేవా ఏడు పొద్దులు అయ్యే కాదు రామా ఏడు మాపల ఇంటికి సుఖము లేదు కంటికి నిద్ర లేకపా